ఏ ట్రూ నేషనలిస్ట్ ఛానల్కు స్వాగతం. ఈ విశ్లేషణ అందిస్తున్నది మీ గుంటూరు నవీన్ కుమార్. తిరుమల లడ్డు ఈ పేరు వినగానే కోట్లాది మందికి కలిగేది కేవలం రుచి కాదు, అదొక పవిత్రమైన అనుభూతి, భగవంతుడితో ముడిపడిన ఒక నమ్మకం. మరి అలాంటి ప్రసాదం విషయంలోనే ఒక పెను సంచలనం సృష్టించే ఆరోపణ వస్తే ఆ వార్త ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తుంది? ఈరోజు ఈ మొత్తం లడ్డూ కాంట్రవర్సీ వెనుకున్న అసలు వాస్తవాలేంటి, దర్యాప్తులు ఏం తేలింది, రాజకీయ కోణాలేంటి, వీటన్నిటినీ స్టెప్ బై స్టెప్ విశ్లేషిద్దాం. అసలు ఈ వివాదంలోకి లోతుగా వెళ్లే ముందు మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. తిరుపతి లడ్డూ అనేది కేవలం శనగపిండి, నెయ్యి, చక్కెరతో చేసిన ఒక స్వీట్ కాదు. అది ఒక సింబల్, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. అందుకే దీనికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా చాలా సెన్సిటివ్ ఇష్యూగా మారిపోతుంది. ఇంత బలమైన నమ్మకమున్న చోట ఒక షాకింగ్ ఆరోపణ తెరపైకొచ్చింది. ఆ ఆరోపణ భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఇంతకీ ఏంటా ఆరోపణ? సరే, ఇప్పుడు చూద్దాం అసలు ఈ వివాదం ఎలా మొదలైంది, ఎవరు చేశారు ఈ ఆరోపణలు, అవి ఎంత వేగంగా వ్యాపించాయి. చూడండి, సెప్టెంబర్ 18న ఒక పబ్లిక్ స్టేట్మెంట్ వచ్చింది. కేవలం 2 రోజుల్లో, అంటే సెప్టెంబర్ 20 కల్లా ఈ న్యూస్ మీడియాలో, సోషల్ మీడియాలో దావానలంలా స్ప్రెడ్ అయిపోయింది. చూస్తుండగానే 4 రోజుల్లోనే భక్తులు, హిందూ సంఘాలు రోడ్లమీదకు వచ్చి ఒక ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరపాల్సిందే అని డిమాండ్ చేసే స్థాయికి ఈ కాంట్రవర్సీ వెళ్ళిపోయింది. దీన్ని బట్టి ఇది ప్రజల ఎమోషన్స్ను ఎంత బలంగా తాకిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే ఆ సంచలన ఆరోపణ. లడ్డూల తయారీకి వాడే నెయ్యిలో ఏకంగా గోవు కొవ్వు, పంది కొవ్వు, చేపన నూనె కలుపుతున్నారని ఆరోపించారు. హిందూ విశ్వాసాల్లో గోవును పవిత్రంగా పూజిస్తారు. అలాంటిది లడ్డూలో గోవు కొవ్వు అనగానే ఇది కేవలం ఒక ఫుడ్ అడల్టరేషన్ ఇష్యూగా కాకుండా తమ నమ్మకాలపై జరిగిన ఒక డైరెక్ట్ అటాక్ అని భక్తులు తీవ్రంగా భావించారు. పొలిటికల్ ఆరోపణలు, ఎమోషన్స్ ఇవన్నీ పక్కన పెడితే అఫీషియల్ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది? ఆరోపణలకు, ఆధారాలకు మధ్యున్న తేగ ఏంటో ఇప్పుడు స్పష్టంగా పరిశీలిద్దాం. ఇక్కడ ఈ టేబుల్లో మనకు ఆరోపణకు, వాస్తవానికి మధ్య ఉన్న తేడా చాలా క్లియర్గా కనిపిస్తోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే ఎస్ఐటి దర్యాప్తు ప్రకారం లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వులు వాడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తేలింది. మరి చేపల నూనె అన్న చోట పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ వాడినట్లు బయటపడింది. అంతేకాదు, ఈ కల్తీ నూనె స్వచ్ఛమైన నెయ్యిలా కనిపించేందుకు కొన్ని కెమికల్స్ కలిపినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది. అంటే ఇక్కడ జరిగింది మతపరమైన అపవిత్ర చర్య కాదు, ఒక భారీ ఆర్థిక మోసం. ఈ యానిమల్ ఫ్యాట్ ఆరోపణకు ఆధారాలు లేకపోయినా దర్యాప్తులో ఒక భారీ ఆర్థిక కుంభకోణం బయటపడింది. ఎస్ఐటి రిపోర్ట్ ప్రకారం 2019 నుంచి 2024 మధ్య సుమారు 250 కోట్ల రూపాయల విలువైన కల్తీ నెయ్యిని సప్లై చేసినట్లు తేలింది. ఇది కేవలం భక్తుల విశ్వాసాన్ని మోసం చేయడమే కాదు, ప్రజాధనాన్ని కూడా దోచుకోవడమే. ఈ మోసం వెనక ఒక పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు ఎస్ఐటి తేల్చింది. ప్రధాన సప్లయర్ అయిన ఒక డైరీ డైరెక్టర్తో సహా మొత్తం 36 మందిపై ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. అంతేకాదు, ఈ కేసులో భారీగా మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ కూడా రంగంలోకి దిగి ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తోంది. ఈ వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరినప్పుడు అక్కడ రాజకీయ ఆరోపణలకు కాదు, ఆధారాలకే ప్రాధాన్యత దక్కింది. మరి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూద్దాం. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, సరైన ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకముందే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఇలాంటి సున్నితమైన ఆరోపణలను పబ్లిక్గా చేయడం కరెక్ట్ కాదని తీవ్రంగా విమర్శించింది. ఆధారం లేకుండా ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యం అని కోర్టు వ్యాఖ్యానించినట్లు ది టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా రిపోర్ట్ చేసింది. ఆరోపణలు చేయడం కాదు, వాటిని నిరూపించే సాక్ష్యాలెక్కడున్నాయి అని కోర్టు పదే ప్రశ్నించింది. జంతు కొవ్వు కలిపిన నెయ్యిని లడ్డులో వాడారని చెప్పడానికి ప్రైమా ఫేసీ ప్రూఫ్ అంటే కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా లేవని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో మొత్తం డిస్కషన్ ఆరోపణల నుంచి ఎవిడెన్స్ వైపు అంటే ఆధారాల వైపు మళ్ళింది. మతాన్ని, దేవుళ్లను యాక్టివ్ పొలిటిక్స్కు దూరంగా ఉంచండి. సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్య చాలా పవర్ఫుల్. మతపరమైన సున్నితమైన విషయాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోకూడదని ఒక బలమైన, స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ఓకే, ఇప్పటివరకు మనం ఆరోపణలు, ఎస్ఐటి దర్యాప్తు, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఇవన్నీ చూశాం. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన నిజమైన చిత్రమేంటి, దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి?
సిటీ దర్యాప్తు ప్రకారం సమస్య మూలం మతపరమైన కుట్రలో లేదు, సప్లై చైన్లో లోపాల్లో ఉంది. డైరీ సప్లయర్స్ చేసిన మోసం ఒక కారణమైతే, టీటీడీ ప్రొక్యూర్మెంట్ విధానాల్లోని లోపాలు, క్వాలిటీ చెక్స్ను సీరియస్గా తీసుకోకపోవడం ఇలాంటి సిస్టమిక్ ఫెయిల్యూర్స్ ఈ భారీ మోసానికి కారణమయ్యాయి. రాజకీయ ఆరోపణలు అసలు సమస్యను పక్కదారి పట్టించాయని కూడా దర్యాప్తులో తేలింది. ఒక్కసారి ఫైనల్గా చూస్తే నెయ్యిలో కల్తీ జరిగిందా? అవును, జరిగింది. కాని వెజిటబుల్ ఆయిల్స్తో. అందులో జంతుకొవ్వు ఉందా? లేదు. దానికి అఫీషియల్ ప్రూఫ్ లేదు. దీనికి బాధ్యులు ఎవరు? సప్లయర్స్, మధ్యవర్తులు. రాజకీయం జరిగిందా? అవును, సుప్రీంకోర్టే దీన్ని తప్పుబట్టింది. ఇది ఫ్యాక్ట్స్కి, ఫిక్షన్కి మధ్య ఉన్న తేడా. మరి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఏం చేయాలి? దర్యాప్తు నివేదికలు 3 కీలకమైన సూచనలు చేస్తున్నాయి. 1. అకౌంటబిలిటీ. దోషులకు చట్టపరంగా కఠిన శిక్షలు పడాలి. 2. స్ట్రాంగ్ క్వాలిటీ కంట్రోల్. టీటీడీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో పారదర్శకత, కఠినమైన నాణ్యత నియంత్రణ తీసుకురావాలి. 3. డీపొలిటిసైజేషన్. మత సంస్థలను రాజకీయాలకు దూరంగా ఉంచేలా బలమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. చివరగా ఈ మొత్తం వివాదం మన ముందు ఒక పెద్ద ప్రశ్న నుంచుతుంది. ఆధునిక రాజకీయాలు, మీడియా సృష్టించే వివాదాల నడుమ మన విశ్వాసాల పవిత్రతను ఎలా కాపాడుకోవాలి? దీనికి సమాధానం మనందరం కలిసి ఆలోచించాలి. ఈ సున్నితమైన అంశంపై మా విశ్లేషణ మీకొక స్పష్టతను ఇచ్చిందని ఆశిస్తున్నాము. ఏ ట్రూ నేషనలిస్ట్లో ఈ విశ్లేషణ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మరిన్ని ఇలాంటి ఇన్ డెప్త్ అనాలిసిస్ కోసం మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.